హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలానే మీ తమ్ముళ్ళు చూసేసారు కదా, అదే అండి కర్ణాటక గార్డెన్. అక్కడ గార్డెన్ ఒక్కటే కదా ఉంటుంది, దాని కూడా స్పెసిఫిక్గా లాంగ్ వీడియో తీసావా అనుకుంటున్నారా? కాదండి, ఊటీలో మనం ఒక్కొక్క ప్లేస్కి అయితే వెళ్ళాలి. అక్కడ అన్నీ కలిసిన ప్లేస్ అయితే ఉందన్నమాట. అదే అనమాట కర్ణాటక గార్డెన్. ఇంకా సరే అని ఇద్దరం అయితే రెడీ అయిపోయినాము. మేమైతే టీవీ చూస్తున్నాం. ఏమక్క టీవీ కూడా ఉందంటే, అవునండి టీవీ చూసి సాంగ్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంకా 10 అయితే అన్నీ ఓపెన్ చేస్తారు. ఇంకైతే మేము స్టార్ట్ అవుతున్నాం. మేము ఒక్కటే కాదండి, అక్క వాళ్ళు కూడా వచ్చారు. మేమైతే కలిసి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఏమక్క బస్ ఎక్కి వెళ్తున్నారు అనుకున్నాను. లేదండి, ఆటో కానీ కారు కానీ మేమేం మాట్లాడుకోలేదు. మేము బస్కి అయితే వెళ్తున్నాం. ఎందుకు తెలుసా బస్కి వెళ్తున్నాము? లేడీస్ అందరికీ ఫ్రీ అండి, అందుకని మేమైతే వెళ్తున్నాం. జెంట్స్కి అయితే టికెట్ అయితే ఉందన్నమాట. బస్ చూడండి చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. మనకి ఊటీ సరౌండింగ్స్లో మొత్తం ఫ్రీ అనమాట బస్సు, ఏ బస్సు ఎక్కినా. ఇంకా సరే మనం కర్ణాటక గార్డెన్కి అయితే వచ్చేసాము. ఎంట్రీ ఫీజు వచ్చి 100 రూపీస్ అనమాట. ఇంకా లోపలికైతే వెళ్దామా? రండి వచ్చేయండి. ఏంటక్క అన్ని ప్లేస్ అన్నా ఫస్ట్ గార్డెనే చూపిస్తాను అంటే, నేను వచ్చినప్పుడు ఒకలాగైతే ఉన్నిందండి, ఇప్పుడు ఇంకొకలాగైతే ఉందన్నమాట. చాలా బాగా అయితే చేశారు, చాలా బాగుంది. ఫ్లవర్స్తో ఆ వేవ్స్ కానీ మన నడిచే స్టెప్స్ దగ్గర కూడా ట్రీతో బాగా సెట్ చేశారనమాట. చాలా బాగుంది. నాతో పాటు హనీ పాప అయితే ఇంకా జోష్గా ఉందన్నమాట, జోష్గా అయితే ఎగురుతూ ఉందన్నమాట. ఇంకా సరే అని లోపలికి అట్ట వెళ్తూ ఉన్నాము, ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ అంతా అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. నేను ఇంకొక విషయం ఏంటంటే, కర్ణాటక గార్డెన్ దగ్గర స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏమీ ఉండవు. మనం వచ్చేటప్పుడే బయట నుంచి అయితే తెచ్చుకోవాలి స్నాక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ. అందుకే మేము కూడా ఇంటికి అంటే షాప్లోనే తీసుకొని అయితే వచ్చేస్తామన్నమాట. ఇంకా సరే అని వెళ్తూ ఉన్నాము. అసలు చూస్తున్నారా ఎంత బాగుందో కదా, అంత గ్రీన్గా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా అంటే సీజన్ టైంలో ఇంకా సూపర్గా ఉంటుంది, ఫ్లవర్స్ పెట్టి అవంతా. మేము సీజన్ టైంలో ఊరికైతే జస్ట్ క్యాజువల్గా అయితే వచ్చామన్నమాట. ఇంకా సరే అని మామూలుగా ఇక్కడైతే గేమ్ ఉందన్నమాట. మామూలుగా ఫోన్లో ఆడడమే తప్ప మనం ఇప్పుడు బయట ఆడింది లేదు కదా. నేను కర్ణాటక గార్డెన్కి వచ్చినప్పుడు అంతా ఇది ఆడతామన్నమాట. ఇంకా సరే అని గేమ్ ఆడడానికి వెళ్దామా? వచ్చి మీరు కూడా ఆడేస్తారు నాతో పాటు. ఇంకా లోపలికైతే ఎంటర్ అవుతూ ఉన్నాం అనమాట. లోపలికి వెళ్ళగానే బాగుంది, చాలా కూల్గా ఉంది కాబట్టి ఎంత దూరమైనా నడిచేయచ్చు అనమాట, ఎంత ఫ్రీగా ఉంటుందో. ఇంకా సరే అని చెప్పి ఇంక లోపలికి ఎంటర్ అయిపోయినాము. లోపలికి వెళ్తూ ఉంటే నాకు ముందు హనీ పాప అయితే ఫుల్ జోష్గా అయితే వెళ్తూ ఉందన్నమాట. లోపలికి వెళ్ళగానే అడవిలో ఉంటాం కదా, అలా అయితే ఉందన్నమాట. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. వాళ్ళైతే సాంగ్స్ పాడుతూ అరుచుకుంటూ, రైమ్స్ ఎక్కువ పాడతారు, రైమ్స్ పాడుతూ అంటూ వెళ్తూ ఉన్నారనమాట. ఇంకా సరే అని మనం అంతా రౌండ్ అయితే వేసుకొని ఇంకా ఎగ్జిట్ దగ్గరికి ఎక్కడుంది అని చూసుకుంటే దాదాపు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోయాం అనమాట. గేమ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి. ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ దాకా అయితే పార్క్ అయితే చూసారు కదా. ఇప్పుడు వాటర్ అయితే చూపిస్తానమాట మీకు. మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉంది అండి, వాటర్ ఉంది కదండి. ఇప్పుడు మనం బ్లూ కలర్ కనిపిస్తుంది, అక్కడికైతే వెళ్ళాలండి, అది లాస్ట్ అనమాట. ఇంకా వాటర్ ఒక పక్క చెట్లు చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తాను, నాతో పాటు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి వాటర్ పడుతున్నాయి అంటే వాటర్ ఫ్లో అయ్యేది ఒకటి ఉంది, వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, రెండు ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట. ఫిషెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ మాకు ఆరెంజే కనబడ్డాయి, ఆరెంజ్ బ్లాక్ అనమాట. మిగతా అంతా ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇంకా ఫిషెస్తో కాదు వీళ్ళు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. రండి వెళ్దామంటే ఉండు ఫిషెస్ చూద్దాము అని చెప్పి బాగా ఫిషెస్ అయితే చూసుకుంటూ ఉన్నారు. ఫిషెసే కదండి, హంస్ అండి. చూడండి ఎలా అయితే ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఒకటే ఉంది, ఇంకా ఫిషెస్ చాలా అయితే ఉన్నాయన్నమాట. మేము తెచ్చాం కదా స్నాక్స్, అవన్నీ కొద్దిగేసి అవి తింటూ ఉన్నాయన్నమాట. ఇంకా సూర్యుడు చూడండి నడి హైట్లో ఉన్నారు. ఇంకా ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఏంటక్క ఇవన్నీ గార్డెన్స్ ఇవి అంతే కదా, నువ్వేంటి అన్నీ అంటున్నావా? చూడండి మీకు గార్డెన్ చూపించాను, ఓకేనా, వాటర్ ఫ్లో చూపించాను, ఫిషెస్ చూపించాను, అక్కడికి బ్రిడ్జ్ కూడా ఇప్పుడు చూపిస్తాను అనమాట. మనము వాటర్ మీద అట్లా నడుస్తుంటాం కదా, ఆ బ్రిడ్జ్ మీదకి అయితే ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. అది కూడా ఉందండి. ఇంకేముంది, ట్రీ ఫ్యాక్టరీ ఉంది, రోజ్ గార్డెన్ కూడా ఉంది, చూపిస్తాను, వెయిట్ చేయండి. వెయిట్ చేయకపోతే ఎలా? ఇంకా సరే ఫస్ట్ మనమైతే బ్రిడ్జ్ అయితే ఎక్కాలి కాబట్టి ఇంక బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము.
ఇంకా అక్కడ దాకా అయితే స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్కి సైడ్గానే టీ ఆకు అయితే ఉందన్నమాట. చూడండి ఇప్పుడు నేను ఎన్ని చూపించాను, గార్డెన్ చూపించాను, వాటర్ చూపించాను, ఫిషెస్ చూపించాను, ఇంకా టీ ఆకు కూడా చూపించాను. 4 అయితే కంప్లీట్ అయ్యాయి కదా. ఇంకా టీ ఆకు చూసుకుంటూ స్టెప్స్ అయితే ఎక్కేసాం అనమాట. స్టెప్స్ ఎక్కేసి ఇంకా పైన ఊరికి ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే ఆ స్టెప్ ఎక్కే కొంది గ్యాస్ అయితే వచ్చేసింది అనమాట. చూడండి ఎంత బాగుంది కదా. పైన అంతా చెట్లు అంటే కొండలుండి మధ్యలో మనం ఉన్నట్టయితే ఉన్నాం అనమాట. ఇంకా మనం బ్రిడ్జ్ పైకి అయితే ఇంకా నడుస్తాం అనమాట. ఇంకా బ్రిడ్జ్ మీద వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. సరౌండింగ్స్ కూడా ఫుల్ కేక్గా ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ మీద ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఫుల్ జనాభా ఉన్నారు కాబట్టి కొద్దిగా భయపడుతూ వెళ్ళాను. ఈసారి అంత భయం ఏం లేదనమాట. ఫ్రీగా ఉంది. హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము. నేను ఎంత ఎంజాయ్ చేస్తానో హనీ పాప కూడా అలానే ఎంజాయ్ చేస్తుందండి. చాలా ఇబ్బందే పెట్టనివ్వదు. ఫుల్గా అయితే ఎంజాయ్ చేపిస్తుంది. ఇంకా సరైన అంతా చూసుకొని మొత్తం చూడండి ఎంత గ్రీన్లో మనం ఎక్కడో ఉన్నాం కదా. చాలా బాగుంది కదా. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా డౌన్ అవ్వాలి కదా. బ్రిడ్జ్ అయితే ఫస్ట్లో అప్పుడైతే ఎంత భయం వస్తుంది తెలుసా. ఊగుతూ ఉండేది. అంటే ఎక్కువ మంది ఎక్కి కొద్దిగా ఊగుతూ ఉండేది. ఇప్పుడైతే అసలు లేదు, తక్కువ మంది కాబట్టి ఫ్రీగా అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఫ్రీగా వెళ్ళిపోయి ఇంకా మనం బ్రిడ్జ్ అయితే దిగేస్తున్నాం. మన బ్రిడ్జ్ పైనుంచి ఎంత లొకేషన్ బాగుంది కదా. ఇంకా కిందకైతే వచ్చేసాం అనమాట. కిందకి రాగానే మళ్ళీ మన స్టెప్స్ ఎలా దిగుతామో అలానే సైడ్గా టీ ఆకు అయితే ఉంటుందన్నమాట. టీ ఆకు ఎంతవరకు వస్తుందో అంతవరకు రప్పించుకొని మళ్ళీ కట్ చేసేస్తారు. చాలా అంటే ఫస్ట్ స్టార్టింగ్ గ్రోత్లోనే వాళ్ళు టీ ఆకుతో టీ పొడి అయితే చేస్తారనమాట. ఇంకా సరే అని చెప్పి మొత్తం అయితే ఒక ప్లేస్గా తీసేసుకున్నాము. హనీ పాపని ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అనమాట టీ ఆకు దగ్గర. టీ ఆకు అసలు ఎంత బాగుంటుందో తెలుసా. టీ ఆకులో హనీ పాప అయితే వీడియో అయితే తీసేసుకునింది. ఇప్పుడు ఎన్ని ప్లేసెస్ చూసాం మనమ్మ. ఫస్ట్ వచ్చి గార్డెన్ అండి, రెండోది వచ్చి గేమ్ అనమాట, మూడోది వచ్చి ఇంకా వాటర్ ఫ్లో అయ్యేది వాటరు, తర్వాత నెక్స్ట్ ఫిషెస్ అనమాట, ఇంక ఫిఫ్త్ది వచ్చి బ్రిడ్జ్ అనమాట, సిక్స్త్ వచ్చి టీ ఆకు, ఇప్పుడు సెవెంత్ది వచ్చి ఫ్లవర్ షో అనమాట. మొత్తం ఫ్లవర్స్ అండి, ప్రతి ఒక్కటి ఫ్లవర్స్ ఉంది. అసలు ఎంటర్ అవగానే ఈ ఫ్లవర్స్ అయితే ఫుల్ అట్రాక్ట్ ఇచ్చాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. నేచురల్ ఫ్లవర్సే అండి, అస్సలు ఏ ఫ్లవర్స్ కదా, నేచురల్గానే ఉండి మరీ చూసాను అనమాట నేను. ఏమంటే కాగిత పూలు అంటారు కదా, అలాంటివేమో అనుకున్నాను నేను, ప్లాస్టిక్ ఏమో అనుకున్నాను, కానీ నేచురల్ ఫ్లవర్స్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా హనీ పాప్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళైతే అక్కడ అరుస్తూ ఉన్నారనమాట, ఆడుకోండి కానీ ఫ్లవర్స్ మాత్రం కొయ్యవాకండి అన్నారనమాట. సరే సరే అని చెప్పి వీళ్ళు కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బాగా అయితే అన్ని ఫ్లవర్స్ అయితే చూసుకొని, చిన్న ఫ్లవర్స్ అయితే ఏం లేవండి, అన్నీ పెద్దగానే అంటే బిగ్ సైజులోనే ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. ఇంకా అన్ని ఫ్లవర్స్ అయితే చూసుకుంటూ అయితే వచ్చామన్నమాట. ఎక్కడ దాకా ఉందో తెలుసా, అంత దూరం ఉంది. ఇంకా ఫ్లవర్స్ మొత్తం చూసుకున్నాం, ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం అనమాట. ఊటీలో రోజ్ గార్డెన్ అయితే ఉందండి, అది రోజ్ అంటే ఆ సీజనింగ్ టైంలో అయితే ఫ్లవర్స్ అయితే పెడతారు. ఇక్కడ చూడండి అన్ని ప్లేస్లు అయితే కవర్ అయిపోయినాయి కదా. ఇంకా సరే అని ఇంక బయటకైతే వచ్చేసాము. బయటికి రాగానే ఇంక మనం స్టార్టింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళిపోయి మనమైతే ఇంక బయలుదేరానమాట. క్లైమేట్ కూడా మారిపోతూ ఉంది, ఇంక బయలుదేరిపోతే అవ్వదు కదా. ఇంకా సరే అని చెప్పాము. ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఒక రోజు అయితే పట్టేస్తుంది. ఇప్పుడు ఈ కర్ణాటక గంటలో అన్నీ అయితే కవర్ చేసేసాం కదా. ఇంక కర్ణాటకకి బాయ్ బాయ్ చెప్పేసి మనం అయితే బయలుదేరేస్తున్నాం. బాయ్.